కొద్దిగానన్నా మానం ఉండాలి. అవునే, నీకన్నా సిగ్గుమానం లేదా? చీమలు కుడుతున్నాయి సీను. కుడుతున్నాయి సీను. కుడుతున్నాయి సీను. వచ్చినావా ప్రసాద్? ఇంకొద్దిగానన్నా మానం అనిపించలేదా? ఇక అందరూ నన్ను చూసి నవ్వుతారంటే నీ పెళ్ళానికి సీనిగానికి లింక్ ఉన్నదని ఇజ్జత్ పోయే మాటలు మాట్లాడాడు. ఇప్పుడు వీడికొచ్చి చూస్తే చెట్టు కట్టేస్తున్నారు. ఏందా ఇదంతా? ఎడికెళ్ళచ్చు గీ కథ ఎడికెళ్ళచ్చు. ఇట్లా కాదే గట్లా బతుకుతామని నిన్నవా? ఇప్పుడు చూడు ఎంత కథ అయిందో. తప్పు చేయకున్నా కానీ తప్పు మీరేసిర్రు. ఏందిరా నువ్వు చెప్పేది నేను వినేది? ఊళ్ళో ఎవరో చెప్తున్నావు, నీ పెళ్ళని చెప్తున్నావు నమ్ముతారేనరా? నా రెండు కళ్ళతో చూస్తానే కాదురా మీ భాగవతం అంతా. రేయ్, మీరు చేసిన పనికి నేను బాయిలో పడి సత్తరా? ఉండోరి, మీరు బతుకుర్రా, బతుకురి. నీ బతుకులు లేడా? ఏంటిది నువ్వు మాట్లాడేది? ఈయన్నే చెట్టుకు కట్టేసిన కదా, ఈయన్నే ఉండుర్రి. ఇక మీరు సంసారం చేస్తారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం. మా అమ్మాయిలు అయితే మధ్యలోకి తీసుకురావద్దు. దొంగ బాడుకో ఏమనుకుంటానో. ఈడేం చేస్తావో చేయరా, నేను పోతానా మా ఇంటికి. అయ్యో రితికా, రితికా నీ దండం పెడతాను, నీకు పుణ్యం ఉంటుంది. రితికా ధర పుణ్యం ఉంటుంది. పో ఎప్పుడు ఆగమే పో. ఆటోలో ఊరోళ్ళందరినీ ఎక్కించుకపోతాడు, వెంటనే పైసలు అడుగుతాడు. ఇలా రేపు మంది సొమ్ములు తిన్నోళ్ళకే మంచిగా ఉంది. ఏ ముఖం పట్టుకునేసావురా మళ్ళా నా ఇంటికి? ఇంకేం చేద్దామని? ఇంకా ఏం మిగిలినదిరా? దోస్తు అని నమ్మినా కాదురా. పోనారా, ఇంటికి వెళ్ళి బయటికి పోనా? నువ్వు వచ్చావు కదా, ఊళ్ళే ఇజ్జత్ మానం తీసినవురా. దోస్తు అని నమ్మినా. నేను దుబాయ్ పోతానా? అరే దోస్తు గారు కదా, ఇంటి ముఖం చూడు అన్న. అయినానికి నా ఇంటికి వేసారు పెడతావారా? నన్నే మోసం చేస్తావారా? అరవ కట్టం పడ్డరా అక్కడ. ఇంత మోసం చేస్తావు అనుకోలే. ఇదా నీ బతుకు? అరే ప్రసాద్, ఏం మాట్లాడుతున్నావురా? తప్పేదో ఒప్పేదో తెలుసుకోకుండా నన్ను మాటలు అనకు. నీకు పుణ్యం ఉంటుందిరా, జర దండం పెడతా. తప్పేదో ఒప్పేదో తెలుసుకున్నాను నన్ను, కానీ ఏ విషయం తెలియదు మంది మాటలు పట్టుకున్నాను అనకురా నువ్వు. ఏం తెలుసుకోవాలరా? ఏం తెలుసుకోమంటావురా? నువ్వు వేసిన భాగవతం ఊరంతా కోడై కుట్టాది. ఇంకా నేను తెలుసుకునేది రా. ఊరి పెట్టుకొని సావనే మిగిలినది నువ్వు ఎవరిగా. అరే నువ్వేం మాట్లాడుతున్నావురా? నా గురించి చిన్నప్పటి నుంచి చూసినావు. ఆట ఆడినాం, పాట పాడినాం, ఎగిరినాం, దుంకినాం, అన్ని తెలిసిండు కూడా. నాకు గుణం వేసేంటితో తెలిసిండు కూడా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఊరి చెప్పిందా? ఊరి మనుషులు చెప్పిరా? నీ పెళ్ళని చెప్పిందా? తప్పు ఒప్పు తెలుసుకోకుండా ఎటుపడతానే మాట్లాడుకురా ప్రసాద్ నువ్వు. ఊరికి వేసిన ఉపకారం, సచిన శివానికి వేసిన సింగారం, ఆ రెండు ఒకటేరా. మంది మాట నేను సంసారం అంగడి చేసుకుంటావా చెప్పు? కట్టుకున్న దానికి సీరగునియ శాతగానోడు, ఉంచుకున్న దానికి ఊరంతా రాసిస్తానట. నువ్వు చేసిన సొక్కం పనని వచ్చి ఇంకా నీతి సూత్రాలు చెప్తావా? అరే ఇంకొక మాట మాట్లాడనుకో మర్యాదగా చెప్తానా? అరే ఇన్ని మాటలు నా ఇజ్జత లేకుండా నా ఇంట్లో ఎందుకుంటాను రా? పో, నీ ముఖం చూస్తేనే పాములు జల్లు వాడినట్టయితే నాకు. పోరా నువ్వు, నీ ముఖం చూస్తేనే చెట్ట. చెప్పేది నీకే రా. పో. నేను పోను. నేనేం తప్పు చేసినా నేను పోవాలి ఇంట్లోకి వెళ్ళి. తప్పేదో ఒప్పేదో తెలుసుకున్నా మంది మాటలు పట్టుకొని నువ్వు మాటలు అంటున్నావు. నేను ఓటు రా ఇక్కడి నుంచి కదంటే కదరా నేను. అరే నువ్వు నా దోస్తు అని నమ్మినరా. చిన్నప్పటి నుంచి నా ప్రాణం కంటే ఎక్కువ చూసుకున్నారా. ఊళ్ళో అందరికంటే నిన్నే ఎక్కువ నమ్మినరా. కానీ నమ్మిన దోస్తుకు మంచిగా బుద్ధి చెప్పినవరా. ఊళ్ళే రోడ్డు పొంటి పోతాంటే ఒక్కొక్కరు చూసే చూపుకు బతుక బుద్ధి అయితే లేదురా.
నువ్వు నా పెళ్ళని చేసిన కథకు సావల్లా బతుకన్నా ఏం అర్థం కాక కొట్టుమిట్టాడతానరా. రే ఇంకా నీ ముఖం ఇక్కడ చూసిననుకో నిన్నేం చేస్తాను నాకు తెలియదు. నువ్వు బయటకో. నేను ఓన్రా, నేను ఏ తప్పు వేసినాను పోవాలి. మంది మాటలు పట్టుకొని ఊరోళ్ళ మాటలు పట్టుకొని నువ్వు తప్పు పట్టుకొని నువ్వు మాట్లాడతాను. నేను ఇక్కడి నుంచి కదలే కదరా. గాడిదతో సోపతి తనులకే అన్నట్టు నాకు బాగానే బుద్ధి చెప్పినవరా. అరే నీకు ఏ ఆపద వచ్చినా నేను ముంగటున్నారా, నీకు ఏది కావాలన్నా నేను చూసుకున్నారా. గాడిదతో సోపతి తనులకే అన్నట్టు నాకు బాగానే బుద్ధి చెప్పినవరా. అరే నీకు ఏ ఆపద వచ్చినా నేను ముంగటున్నారా, నీ వినా ఎవరైనా చేస్తే నా వినా చేసినట్టు భావించరా. ఊళ్ళో నీకు ఏ ప్రాబ్లం రాకుండా ఏ ఆపద రాకుండా నేను చూసుకున్నారా. అరే నువ్వు నా దోస్తువు కాదురా, నా కుటుంబంలో ఒక వ్యక్తివిరా, నా తమ్ముడు లెక్క చూసుకున్నారా. అసలు నాకే ద్రోహం చేస్తావురా. అరే నేను ఇప్పుడు ఏమన్నా బతుకున్నా అనుకుంటారా, నువ్వు చేసే ద్రోహానికి చచ్చిపోయిన శివనైనా. అసలు నువ్వు ఎవరు చెప్తే పట్టుకున్నావురా? ఏ యాడ్ చెప్పింది, ఏ మొగోడు చెప్పిండు, ఊళ్ళో ఎవరు చెప్పిర్రు? నువ్వు చూసినావు నీ కళ్ళతోటి? తప్పు చేసింది నువ్వు చూసినావా? మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్టు నీకే తెలుసని మాట్లాడకురా. నువ్వు మనసు బాధపడ్డాక నేను చెప్తాన్నా. అరే ఇన్ని రోజుల దోస్తాన్లా నన్ను అర్థం చేసుకున్నది ఇదేనారా? మంది మాటలు పట్టుకొని నన్ను మాట్లాడనకురా. మనసులో మాట పెట్టుకొని బయటకు మాట్లాడకు. నేను ఎసంటున్నా నీకు తెలియదా? చెప్పురా. మంది మాటలు పట్టుకొని నన్ను బాధ పెట్టకురా. నేను ఏ తప్పు చేయలే. బుజ్జి నువ్వు ప్రేమించుకున్న నాడు నాకు తెలిస్తే ఇట్లా కాదు గట్లా అని మీ అబ్బాయితోటి వాళ్ళ అబ్బాయితోటి మాట్లాడి నేను లగ్గం చేసిన గదన్నా. అది లేదారా? నీకు ఎవరు చెప్పారు నా గురించి? నేను లంగనా దొంగనా మంచోంది కాదా? నీకు తెలియదా? చెప్పు. అబ్బబ్బబ్బబ్బా ఏం నీతి సూత్రాలు వలుపుతావురా. చేసిందంతా చేసి నాకేం తెలియనట్టు మాట్లాడుతున్నావు. అరే చిన్నప్పటి నుంచి నీ గురించి నాకు తెలుసు కాబట్టి ఇన్ని రోజులు బట్టి నమ్మినరా. మొత్తం ఊరు కోడే కూర్తుందిరా నీ ఇద్దరి గురించి. ఇంకేం చెప్తాను రా, మర్యాద ఒక దిక్కజన్నాడు. లేకపోతే ఇవాళ నీ ఖచ్చితంగా నీ పానం తీస్తారా, ఇది మాత్రం ఫిక్స్. ఏంటి నా పానం తీస్తావా? నీ పానం నా పానం ఒకటేరా. తీస్తావా? తీయి. సంపుతావా? సంపురా. సంపుడు కాదురా ఇవాళ నిన్ను సంపుడు కాదురా. ఓ నువ్వు అప్పటి నుంచి పానం నేను కాదురా, వచ్చింది నీ పానం. పోని మీరు పోరా, నేనే బయటికి పోదా. ఏ ఎక్కువ మాట్లాడావు అనుకో మీ ఇద్దరి పానం తీస్తా. ఏ ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా మీ ఇద్దరు పానం తీస్తా. సంపుతావా అనే? సంపు. నువ్వు బయట దేశంలో ఉంటే నేను ఏమైనా సుఖంగా ఉన్నానా అనే? హే పాపం నువ్వెందుకు సుఖంగా ఉన్నవే? నా భర్త బయట దేశంలో కష్టపడుతుందని చెప్పి తిండి తిక్కడ మొత్తం మన చేసి మూల కూర్చున్నావు కదా. నాకు తెలిసే నీ భాగవతం. మరి ఇదేందే ఊర్లా అందరు అనుకుంటారు మీ ఇద్దరికి ఉన్న లింకు గురించి. నా ముంగడికి వచ్చి సాని లెక్క మాట్లాడతాను మాటలు. ఇవరిదాకేందే అన్ని ముట్టుకుంటేనే బాధ అనిపించిందా? నీ కళ్ళల్లో చూస్తాను నేను వాడిని కొడుతుంటే నీకు పట్టే బాధ. పానం కన్నా ఎక్కువ చూసుకున్న దోస్తు మాట నమ్మట్లేవు, పెళ్లి చేసుకున్న దాని మాట నమ్మట్లేవు. రాయి కట్టుకొని బాయిల దూకి జామంటావా? చెప్పు. ఓ నువ్వెందుకు చత్తవే? మీరిద్దరు కలిసి నన్ను చంపుతారు. అరే మేమిద్దరం తప్పు చేసింది ఏం లేదురా. ఇప్పటికైనా నమ్మురా. నా పెళ్ళం మంచిది కాక నాతో లొల్లి పెట్టుకుని వాళ్ళ అమ్మ మాటలు ఇన్ని అవగారి గట్ట ఎక్కింది. గట్ల కాదు సీను, గిట్లా అని మీరు బుద్ధి చెప్తాను ముందడికి వచ్చింది. కానీ బుద్ధి ఏ తప్పు చేయలేదురా. నీ దండం పెడతా. మా ఇద్దరికి ఏ రంగు అంటగట్టకు. బాధపడకు సీను, నీ సంసారం ఏం ఆగం కాదు. ప్రసాద్ వచ్చిండు కదా, చూసుకుంటాడు. వాడు ఏడుసుడు, నువ్వు సదిరి ఎప్పుడు. అబ్బాబ్బాబ్బా బతులు నాకు బాగానే ఎక్కితనవే. మీ నాటకాలు నాకు తెలివే అనుకుంటున్నావా? వరే వా సూపర్ రా మీ నటన. రే నడు, నువ్వు నడు. నా ఇంట్లోనే ఉండకు, నా ఇంట్లో ఉండకురా. నీ సంసారమే సక్కలేదు, నా సంసారం గురించి నీకెందుకురా? నడు నడురా, నడు నడు నడు. ఇంకొకసారి నా కింద వచ్చానుకో నరికి పోగులు పెడతా బిడ్డ. నువ్వేందే చూస్తానేది అట ఇట? నువ్వు నన్ను నమ్మవు. నమ్మా? నేను ఎందుకు నమ్ముతా? చేసేదంతా చెప్తారు, ఇంకా చెప్తా బిడ్డ మీ సంగతి.
అబ్బబ్బబ్బా ఏం ఎండలో ఏమో మండి సంపుతానాయి. ఈ ఎండకు పానం ఉంటుందో పీకుతుందో. అవునే ఆడదానా, ఎవరింటికి నీళ్ళు పట్టుకపోవడానికి వచ్చినావు? నీ ఇంటికా లేకపోతే నా ఇంటికా? బాగానే వచ్చినావు బిందె పట్టుకొని. ఎవరింటికైతే ఏందే నీళ్ళు పట్టుకోవడానికి వచ్చిన, నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు? ఏందే ఆడదానా బాగా ఎగురుతావు? నా ఊరికి వచ్చి నన్నే బెదిరిస్తాను. ఈ బోర్ గిట్లా నీ అయ్యేయించిండా నీ మొగడేయించిండా? మాట్లాడవేందే నవ్వుతాను సామెతి. అత్తలేవేంది ఇంటికి రా అద్దన్నాడా నా సీన్గాడు? దొంగ ముఖం దానా, ఇంకా సిగ్గు లేకుండా ఈడికి ఎందుకు వచ్చినావు అంటే మీ తాతగారు మీ అయ్యగారు నీ మొగడేయించినట్టు మాట్లాడబడితివి. ఎవరైనా పట్టుకుంటారు నీళ్లు, నేను రాగానే రాబుద్దయిందా నీకు బొమ్మ? ఇది కనబడితే నా ముఖం అంతా అగ్గిలేస్తాంది. మొహం అంతా అగ్గిలెత్తే అగ్గిపులతో కాల్చుకోకపోయినావే అంటే నేను ఏడికొత్తా ఆడికొత్తానో మళ్ళా నేను వచ్చిన్నా అంటానవేందే బాగా గంట మాటలు వదిలేస్తానవేందా నీ కాళ్ళలో కాకులు పొడవా? ఎట్లా కనబడతానా నేను? నువ్వు రాగానే నోరుతనే లేవు, వచ్చినా మొగనుకుండు మరి. సిగ్గులేందానా ఆగు. ఎవరు వచ్చిలే ముందుగాలు? నువ్వు ఎత్తమైందే పాంపు. ఎవరు వచ్చిలే ముందుగాలు? సిగ్గులేందానా? నువ్వు మనిషి వాళ్ళు మురుతానావు, నేను పట్టుకొని పోద్దా బుధగాలు? ఎండ చూడు ఎట్లా మండుతాందో. నీ లెక్క అనుకుంటాను పని పాట లేకుండా తిరుగుతాను అనుకున్నా ఊళ్ళో మేవాడి. కానీ మీ అయ్యేపించిండా అనే బోరు బాగా ఎగురుతాను నా మీద. మీ అయ్యేపించిండానే మరి. దొంగ సామెతి ఏడవైనా నా మెడకు పడతావేందే నువ్వు? నీ దొంగ దినాలు గాను నేను ఎత్తుకపోను, నేను కట్టుకపోను, నీ చేతులు ఇరిగిపోను. ఎట్లా భరిస్తాండే నీ మొగుడు? నిన్ను ఎట్లా భరిస్తాండే నీ మొగుడు? అని రమ్మను ముదుగాల అని రమ్మను. మా ఆయన మీ ఆయన వస్తాడు మరి. మీ ఆయన ఉండగా మా ఆయన దగ్గరికి ఎందుకు వస్తానవో? అడుగుతావేంది? సంపితే అత్తో బిడ్డ బింద అనుకోని నా దగ్గర కూడా ఉన్నది, గట్టిగానే ఉన్నది బింద. గిందికే చెడ్డవే నువ్వు. మంచిదాన్ని కాదు చెప్తానా జరుగు. బంద్ చేస్తాను. ఎందుకు బంద్ చేస్తావు నువ్వు? ఎందుకు బంద్ చేయద్ది? నేనే ఫస్ట్ పడతా. అడ్డాడుకుంటుంది ఫస్ట్. నాదెందుకు పడగొట్టవే? నాదే ఫస్ట్. సిగ్గున్నాదని కొద్దిగా సగం నిండిగా బింద ఫస్ట్ నేనే వచ్చిన అంటే నేను వచ్చిన ముదుగా నేనే వచ్చిన. ఈత బట్ట నేను అది. అరే తీరు చెడిగా పోను. ఎందుకే గిత్తగా చెడి నీకు? పట్టుకో ఇప్పుడు ఎంతసేపు పడుతుంది. దొంగ మొక్కందానా నా గండానున్నవేందే నువ్వు? ఏడికి పోతే గాడి కుక్కలే కట్టాను వెంబడి. అవునే మోటార్ రాని కాగానే ఊరికొచ్చి నీళ్ళు పట్టుకున్నావు. దాన్ని ఎవడు బంద్ చేస్తాడు? నీ మిండడు బంద్ చేస్తాడా? నీకున్నారే మిండళ్ళు, నాకు కాదు. అందుకే ఊరి మీద ఇట్లా పడి తిరుగుతాను. అంత మాట అంటానా వానని? నాలుక కాలిపోను. నువ్వు అంత మాట ఎట్లా వదిలేసినవే నా మీద? ఎవరు తిరుగుతాలో తెలుస్తలేదా ఊర్ల మీద రోడ్ల మీద? కొత్త చీర కట్టుకొని తలస్నానం చేసి ఎవడి కోసం వచ్చినవే? నల్లకాడ ఎవడు చూడాలని వచ్చినవే? ఇక ఆ ముచ్చట నువ్వు నేనే మాట్లాడుకోవాలి ఆడదానా. నీ మొగని నిన్ను వదిలి పెడితే దేశం పోతే నువ్వు నా మొగని పట్టుకొని తిరుగుతలేవు. నాకు తెలియదు అనుకుంటావా? ఊరోళ్ళకి అందరికి తెలియదు అనుకుంటావా? ఎవడి కోసం చెక్కినవే పైకి? చూడాలనుకుంటానవే? బిందె మీద బిందె పెట్టి పూల భవంతిలో నీలా భవంతిలో అగ పూల భవంతి నీలా భవంతిలో. ఈ ఎండ సెల్లగుండా ఒక్క తీరుగానే కొడుతుంది దండెండ. ఏం చేసి కావస్తుంది? ఏ పని చేద్దామన్నా 6-7 అయితే లేదు, దండికి కొడుతుంది ఏడి పోకుండా. పొద్దున్న జాములో 7 దాకా 6 దాకా ఉంటుంది. ఎట్లా పని చేసుడు? ఇంట్లో ఎట్లా తీసుకున్నాడు ఏమర్థమైతే లేదు. మరి నా బుజ్జి ఎడిపోయిందో? ఇంట్లో చూస్తే ఇంట్లో లేదు, పొలం కాడికైనా ఆడలేదు. మరి ఇది ఎటు పోతుంది? నీళ్ళ గిట్ల వేయిందా ఎటన్నా వేయిందా ఎవరింటికన్నా? చూసేది అత్త. అయ్యయ్యో ఈ లొల్లి పాడుగాను. నీళ్ళకని అత్తరు ఆడోళ్ళు రోజు లొల్లే. లొల్లి లేని రోజే లేదు. ఎందుకో ఏమో. ఒకలేని కోళ్ళు నీళ్ళు పట్టుకుంటే అయిపోతుంది కదా. ఎవరో ఏమో చూస్తావు సార్. ఎవరున్న లొల్లి పెట్టుకునేది? వచ్చినా మొగడా? ఒకతేమో నువ్వు ఉంచుకున్నది, ఒకతేమో నువ్వు కట్టుకున్నది. ఒకతేమో నువ్వు ఉంచుకున్నది, ఒకతేమో నువ్వు కట్టుకున్నది. ఇంకెవరితో అవుతుంది లొల్లి? నువ్వేమో మళ్ళీ వచ్చినావు? నీ తెరువుకి వచ్చినా, నీ జోలికి వచ్చినా, నీ ముఖం చూసినా ఏమచ్చిపోయి నువ్వు? అడమైన దానివి పొడవైన దానివి జోలికి వచ్చి మళ్ళీ ఇడికి వచ్చి మాట్లాడతాను. ఏమచ్చిపోయి నువ్వు? ఏమతినా లగ్గం చేసుకున్నా నాడు తెలియదా? నేనేమతో నా అమ్మాయి నీ చేతిలో పెట్టి నాడు తెలియదా? నేనేమతో నా కట్నం పైసలు తిన్నప్పుడు తెలియదారా? బాడుకోవు నేనేమతిను. 2 ఎకరాల పొలం తీసుకున్నప్పుడు తెలియదారా? నేనేమతిను. అవునే ఆడదానా? 3 ముళ్ళు వేసుకున్నప్పుడు మొగన్ దగ్గర ఉండాలి కానీ అవగారు గడ్డ ఎందుకు ఎక్కినవే నువ్వు? ఎవడెక్కుమన్నాడు? ఇడిచిపెట్టి పోయింది. మళ్ళా నా మొగడు తెలియదా? కట్నం తీసుకోగా తెలియదా? నా వయ్యంగా తెలియదా అని మాట్లాడతాను. ఏం మాట్లాడుతున్నారా? నల్ల బాడుకావు నువ్వు. నేనేందుకు అద్దన్నారా? నువ్వే ఈ ఆడదాన్ని తీసుకొచ్చుకొని నన్ను ఇంట్లోకి వెళ్ళి కొట్టినావు. నువ్వు అద్దంటే కాదురా నన్ను. మరి లగ్గం చేసుకున్నప్పుడు ఎరకలేదా?
బావు అన్ని నువ్వు వద్దాలే చెప్తావు మూడు ముళ్ళు వేసినాడు ఏమన్నవే మొగనేంటుంటా ఎప్పటికని చెప్పి మొగనెంబడి వచ్చి మళ్ళీ లొల్లి పెట్టుకొని దీంతో లొల్లి పెట్టుకొని దాంతో లొల్లి పెట్టుకొని ఆడకట్టలతోటి ఇంట్లోతో లొల్లి పెట్టుకొని అవ్వగారి గంట ఎక్కి మళ్ళీ మాట్లాడబడుతుంది. ఆడకట్టెలతో నేను పుల్లలు పెట్టుకున్నారా బాడుకో? అవు మంచిదాని అందరు మెచ్చుకున్నాడు నిన్నైతే. గదే 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 అవురా. ఆహా ఇప్పుడు అది ఉన్నదని నేను చెయ్యి వేసినా కూడా నా చెయ్యి దొబ్బెత్తాను. అవునే ముందుగానే చెప్పినా ఇగో నేను బోర్కాడికి పోతానా నువ్వు రమ్మని చెప్పిన వాళ్ళు ఇటు వచ్చిండు అంతే కదరా, అందుకే ఇటు వచ్చినావు. పాపం అదేంటిది దానికేమరికనే మాట అంటే మాట అనరాదు దాన్ని పట్టుకుని ఎడవబడుతుంది కంట్లో పెట్టుకోబడుతుంది ఏం చేస్తావు మింగుతావా? అవునే వాడదానా నేను మొగన్నాని నువ్వు ఎప్పుడు మంచిగా చూసినవే అయితారం చికెన్ తెచ్చిందానివా గురువారం కోడిగుడ్లు అండిందానివా కోడిగుడ్లు తెచ్చి తాలు పెట్టిందానివా ఏం చేసిందానివే ఉడుకుడికి మరగబెట్టి కాగబెట్టి తింపేసి పొట్టిందానివా పొట్టిగా ఉన్నావు కానీ బండోలు తయారైనవే అయినా నువ్వు నన్ను ఏం చేస్తావే ఏం చేయవు మింగుతావే చంపుతావే. అబ్బా అంటే ఇప్పుడు నువ్వేమో ఆడదానివి నేనేమో మొగోని గొడ్డు కట్టని చేసి అయితారం చికెన్ తీసుకొస్తా కోడిగుడ్లు తీసుకొస్తా మంచిగా నూనెలో గోలిస్తే మంచిగా చీర కట్టుకొని ఇంట్లో కూర్చొని పెళ్ళ లెక్క తీసుకుంటుడు. నీ బతుకు జడ అంటాను కన్నా మానవ అనిపించాలరా కొద్దిగా నాన్న పని చేసే ఆద కాదు కానీ పెళ్ళం కావాలి ఉంచుకునే దాంతో తిరగాలి. అదే పాటి మారుతాడు అని చూస్తా అంటే నువ్వు మంచం ఎక్కి తూలుతాను. నీ సంగతి ఇట్లా కాదు కొడుకు కాగత్తానా నీళ్ళు లేకుండా మంచిరా నీ సంగతి ఎట్టుంటావు అవురా దాన్ని కాదే ముందుగా నిన్ను చంపుతుంది అగ్గిదాలు కన్నా ఆగురా ఆగు నీ దొంగ పడుకో ఆగు ఇట్లా కాదు నీ సంగతి ఆగురా ఉంటా కొడుక దా మత్తు కొడతా వేగ పడుకుంటా మత్తు కొడతా తిట్టుకుంటా కొట్టుకుంటా చంపుతావే చంపు మింగిగా నోట్లే నవ్వులు వేసుకుని చంపుడు కాదురా నిన్ను 11 రోజు మేకను కోసి పెట్టా దొంగ పడక ఆగు అత్తన్నవా రా మింగు ఏమో అనుకుంటున్నావే నీకు 4-5 వద్దులే పచ్చికెడితే ఏమో అనుకుంటున్నావు పడతావా ఏంది నాకు పచ్చిక పెడతావా? ఒక్కసారి నాకు దొరికి బిడ్డ నీ నరాలన్నీ పిప్పి ఎత్తాయి ఏమనుకుంటారో ఆగురా నాకు దొరుకు ఆగురా దొంగ పడక ఆగు